హాయ్ అనస్వర. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నాను. బాగున్నాను. హ్మ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అట్‌లీస్ట్ మీరు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అది చాలా క్యూట్‌గా ఉంది. బట్ మీ పేరు చాలా డిఫరెంట్‌గా ఉంది. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అనస్వర? Anashwara, it's something like something that can't be destroyed. హ్మ్. Infinite. ఇన్ఫైనైట్. Yes. యెస్. అంటే ఇప్పటివరకు మీ పేరు తెలీదేమో గానీ, చాలా వాటిలో మిమ్మల్ని చూసి మీ క్యారెక్టర్‌లని అడ్మైర్ చేసాము. బట్ మీరొచ్చిన తర్వాత వన్ బై వన్ సెట్ చేసుకుంటే, ఓహో! 'నెరువులో' మనల్ని మెస్మరైజ్ చేసింది ఈ అమ్మాయా? 'రేఖా చిత్రంలో' షీ ఈస్ ద గర్ల్ పోర్ట్రేయ్డ్ దట్ మెయిన్ క్యారెక్టర్ ఈ అమ్మాయి అని తెలుసుకుంటుంటే మాకు చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. అంటే మీకు ఆల్రెడీ మలయాళంలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మంచి చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చారు. హిందీలో ఎంట్రీ ఇచ్చారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ కవర్ చేశారు. మరి తెలుగు నుంచి ఒక ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగు నుంచి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ కమ్ టు యువర్ మైండ్ అంటే? Telugu audience, I really adore Telugu audience. How how they accept every cinema, every good cinema or all artists. It's not like our industry or they don't have a mindset like that. They like accept all good films. So I already experienced the love of Telugu audience through my a film that got released 2019. Yeah, my Tannimatan Dinangal film got released 2019. So I used to get lot of DMs from Telugu audience, and I Okay. almost committed a Telugu film, but it didn't happen. Mm. And I am so happy now. I'm stepping into their world. I'm so happy. ఇలాంటి ఒక సినిమా అంటే మిగతా సినిమాలన్నీ ఒకటి, ఇప్పుడు 'ఇట్లా అర్జున' గాని ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మీరు మోడర్న్ లుక్స్ ఉంటాయి. తర్వాత అవన్నీ లవ్ స్టోరీస్ అదంతా. బట్ 'చాంపియన్' ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ Yeah, వరల్డ్. it 'చాంపియన్' is. వరల్డ్ ఈజ్ డిఫరెంట్. It is. 'చాంపియన్‌లో' మీ క్యారెక్టర్ ఇంకా చాలా డిఫరెంట్. సో ఇది మీకు నెరేట్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు? ఐ కెన్ పుల్ ఆఫ్ అనిపించిందా? టైం తీసుకున్నారా? లేకపోతే మేక్ ఓవర్‌కి గాని లేదంటే వర్క్‌షాప్స్ ఏమైనా చేశారా? హౌ ఇట్ 'చంద్రకళ' అనే క్యారెక్టర్ ఎంత బాగా ఎలా పోర్ట్రే చేయగలరు? Actually, I was so flummoxed with the language. Something I was so worried is that how can I pull off the language thing. Also, Yes. it is 40s Telugu. It's not even the వాట్ ఈస్ present తెలుగు? దట్ టు తెలంగాణ తెలుగు. Telangana Telugu. Something you can't even use an English word or okay. You can't even say okay. So it's so different. And when I got a call from Swapna Cinemas, which is the production which is really well known for well-written female characters, I was so happy. And Chandrakala, I think she is one of the well-written characters. It's gonna be like that. And I was so excited to be a part of this crew and this project. Chandrakala, she is bold, she's ambitious, and I was so excited to play her. So I was only confused with the language part, but I had a wonderful team with me, and I think I cracked it. I think. క్రాక్డ్ ఇట్ కాదు, ఆల్రెడీ అందరికీ హౌస్ హోల్డ్ నేమ్ అయిపోతుంది 'చంద్రకళ'. 'గింగిరే గిరే' సాంగ్ చూసిన తర్వాతే ఆల్రెడీ ఫాల్ ఇన్ లవ్ విత్ 'చంద్రకళ' క్యారెక్టర్. Thank you so much. Yes, yes. అయితే మీరన్నట్టు లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి. రెండోది ఏంటంటే కల్చరల్లీ రిచ్ క్యారెక్టర్. అంటే Yeah. ఒకప్పుడు అంటే మీరు దీంట్లో కూడా చూస్తే కళలు, మనందరం ప్రాక్టీస్ చేద్దాం రండి, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇది ఉంటది కదా. ఇది అసలు అంటే ఎప్పుడన్నా మీకు ఏమన్నా రెఫరెన్స్ పాయింట్ ఏమన్నా ఇచ్చారా? From the first day of shoot, Pradeep Anna, director, told me, so this Chandrakala character, she's a bit more expressive. She's a theatre artist. She's a bit more expressive. She's a little more loud. So you can be expressive when you when you emote. You can be a little more expressive. So I followed him. That's it. I didn't have a character reference or anything. It's just that I went with the flow. First day I was confused, but then they all helped me. And yeah, I just followed the director. That's it. I didn't have a reference or anything. That was it. మీకు అవసరం లేదనుకుంటా రెఫరెన్స్ కూడా. ఎందుకంటే మోహన్ లాల్ గారితోనే పోటీపడి నటించారు 'నెరు' అనేసి. Please. ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఎంటర్ అయ్యి అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూ వస్తున్నారు కదా. సో అంటే ఏంటి మీకు అంటే చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్టా, లేదంటే కనుక
అంటే ఒక కెరీర్ పాత్ కింద దీన్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కొంతమందికి ఏంటంటే ఉంటది. బట్ ఆహా! కాకపోతే దే హ్యాడ్ సిమిలర్ ఇంట్రెస్ట్ ఇన్ హుహు. స్టడీస్ అలా హ్మ్. కూడా ఉంటది కదా! హుహు. మీరు బట్ దీనికి స్టిక్ ఆన్ అయిపోవడానికి రీజన్? I wasn't a studious kid at all. హ్మ్. I was just someone who's like just go with the flow kind of person. హ్మ్. So I used to be active in mono acts and street plays and everything. హ్మ్. Every other than studies, I was active in all kind of ఓకే. activities. So that's when I was in 8th standard. హ్మ్. There was this audition call for my first film. హ్మ్. And I just wanted to try. హ్మ్. That's it. And I sent my photo. They called me for the audition. హ్మ్. I did it and I got selected. It just హ్మ్. happened all of a sudden. యెస్. Then one day I'm getting this call, Anushra, okay, హ్మ్. you're selected. హ్మ్. So we're shooting in Trivandrum. So this all happened హ్మ్. all of బట్ a బేసిక్‌గా sudden. ఏంటంటే మనకి ఈవెన్ ఎయిత్ స్టాండర్డ్ ఆ టైంలో ఏంటంటే మనకి అంటే ఏం అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటది. బట్ కాకపోతే ఏంటంటే దానికి పేరెంట్స్ సపోర్ట్ కంపల్సరీగా అవసరం. Mhm. అంతేగాని అమ్మాయి నీకెందుకులే అమ్మా ఆ యాక్టింగ్ అన్నా మనం ఏమి చేయలేము. లేదంటే చదివితే చదువు లేదంటే మానేసేయి నెక్స్ట్ పెళ్లి చేసి పంపించేస్తాం అన్నా మనం ఏం చేయలేము ఆ టైంలో. సో My family. డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటది. I get బట్ it. దే ఆర్ రెస్పెక్టింగ్ యువర్ డెసిషన్ Mhm. టు Yeah, బికమ్ true, ఎన్ true. యాక్టర్ Mhm. ఇదంతా అంటే ఏంటి వాళ్ళకి కూడా ఇంట్రెస్టా? లేకపోతే Actually, my family never had a conversation of you are someone that is need to be married off to a family. హ్మ్. We never had a conversation like that. So హ్మ్. when I got a call for the audition, హ్మ్. yes, just like that we sent photo for the audition. But when they called it, we were so confused and we were so nervous హ్మ్. because no one in my family is into cinemas, or I am the first person in my whole family that has come to a cinema industry. హ్మ్. And I am from a rural area or village area in Kerala, and so cinema is it's something, it's another world for us. హ్మ్. It wasn't even in my distant dream, it was some other world for us. హ్మ్. So we were so confused, we were so flummoxed, as in okay, should we go, is it right, is it okay, what others gonna say? But then again, my akka, my sister was like, no, I know she's good and she's okay actor, just try for it. So my achan and amma just Hmm. trusted my sister's words. Okay. So we went for the audition. That's what happened actually. Hmm. We didn't plan anything. Yes. Yes, I am so glad that my parents just back then, because my dad has to take leave, my amma has to take leave if we are To going come to. with you. Yes, Along, because we yeah. are going to Ernakulam, like Hmm. Cochin, and I am from Kannur. Hmm. We had like 7-8 hours travel. We had to stay there, so they Hmm. had to take leave from their office. Hmm. So I'm glad that they were like, okay, let us try this. I'm so glad that they decided that. And yeah, I think my family was with me throughout this journey. They were there for me to support me. యెస్. అంటే ఆడిషన్‌కి వెళ్ళడం, సెలెక్ట్ అయిపోవడం ఓకే. బట్ కాకపోతే అంటే ఆడిషన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆల్రెడీ అంతకుముందు ఏమైనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గాని ఇవేమైనా చేసారా? ఏమి లేవు కదా! ఏం మరి లేదు. దెన్ హౌ యూ సెలెక్టెడ్? I don't know actually. That was the first time I'm attending an audition. That's the first time. I'm never been to Ernakulam at all. హ్మ్. I never been to that city. ఓకే. Not ఓకే. at all. హ్మ్. So that's the first time I'm seeing an audition. So there's like so many students, so many kids there. I don't know what I should do. So they asked me to do something. I just did it. I'm someone who is really eccentric. హ్మ్. I used to be. I used to be so eccentric. So I just did it and done. Boom. Next day we are back to Kannur. Then I got a call. Yes, okay, selected. I don't know how it happened. When I look back to it, it's they all feel so surreal. హ్మ్. I mean, how did my akka convince my parents to go to Ernakulam? How did I convince myself to go for an audition? కాకపోతే మీరు ఆడిషన్‌లో సెలెక్ట్ అవ్వడం ఏమీ నాట్ ఈవెన్ ఫిల్మ్ Mhm. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఏమీ లేకుండా Mhm. యాక్టింగ్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా True, సెలెక్ట్ అవ్వడం true. అనేది Mm. సో Even మరి I am confused. కన్‌ఫ్యూజ్‌డా? ఇప్పుడు Confused. I'm confused. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు confused దా? ఇంకా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. ఇంకా నమ్మాలి. బికాజ్ అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదు. యూ కమ్ హియర్ టు స్టే హియర్ ఓన్లీ. Yeah. ఇన్ ద ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్ అండ్ ఎనీ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో సినిమా నీడ్స్ యూ. మీకు సినిమాలు ఎంత అవసరమో తెలియదు గానీ సినిమాలకి మీరు అవసరం Oh, బాగా. thank you. యెస్. అంటే మరి అంత బీయింగ్ ఏ గర్ల్ ఫ్రమ్ అంత చిన్న విలేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద సెట్సు, ఇవి యాక్టింగు అంటే
మినిమమ్ లగ్జరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు Yeah, yeah, హీరోయిన్‌కి. true, true. బికాజ్ యూ ఆర్ స్టార్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు లగ్జరీస్. సో, ఎలా అనిపిస్తుంది? ఆ వరల్డ్ నుంచి ఈ వరల్డ్‌కి వితిన్ ద 4, 5 ఇయర్స్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎలా అనిపిస్తుంది? When I was a kid, I was curious, హ్మ్. and the journey has been so good because cinema actually taught me many things, హ్మ్. not just as an actor, but as a person. I learned so many things. I unlearned so many things that అన్‌లెర్న్డ్. I unlearned. More than learning, it was a unlearning as a person. హ్మ్. So right now, when I look back to it, I grew up in that industry in cinema. హ్మ్. So I have such a gratitude for cinema for making me this person that I am today, more than an actor, but as a person. And it's not the luxury, it's not the fame, it's not the money, it's not the attention at all. ఓకే. Truth to be told, yes, I love it. I love the attention I am getting. I love the fame. I love the luxury. I love every single thing that I get from cinema. I really appreciate it. హ్మ్. But more than that, there is this adrenal rush that I get while acting that I never got from any other activity or any other thing that I ever did till now. హ్మ్. There's something that I get from acting. And I'm pretty sure that I'll only get it from acting. So that's what, for that adrenaline rush is what I'm working for. ఓకే. More than this money, yes, I need everything. It's not that it's not important. It is important for ఇట్స్ me. నాట్ ద చారిటీ. Yeah, it's not a Yeah. charity work or anything. హ్మ్. I appreciate every single thing. Mm. It's more than that. What I am after is that rush I'm getting, and that's what I'm following right now. యెస్. అంటే ఇప్పుడు నేర్చుకున్నాను సినిమాల నుంచి అంటే సినిమాలో మీరు పనిచేసిన పర్సన్స్ దగ్గర నుంచా? లేదంటే మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ దగ్గర నుంచా? లేదంటే ఆ క్యారెక్టర్స్ కోసం మీరు చేసిన ఒక ట్రావెల్ ఉంటది కదా! ఆ ట్రావెల్ అన్నా? To be precisely, I don't know where I got it. హ్మ్. Maybe when I look back to it, it has always been there. I can't precisely say a movie or a moment or a time in my life that okay, this happened during this phase. హ్మ్. But maybe during a time after a film, I got so many criticism for a certain film that హ్మ్. actually taught me many things. That I think that actually made me realize that that I have to be here. It's not something that I should give up. It's Okay. my need. It's not their need. It's my need. హ్మ్. Cinema is my need. I have to be here. Maybe that's when I realized that cinema is my thing. But I can't actually precisely say a moment. But there has been హోల్ a జర్నీ. whole journey. I evolved as a person and actor. This is a Mm. whole journey. I can Mm. precisely can't say a moment. It's hard for me. అంటే ఈ క్రిటిసిజం అనేది కంపల్సరీగా ఉంటది. Yeah. ఎందుకంటే True. 60% ఆఫ్ ద మెంబర్స్‌కి మనం నచ్చిన సినిమా తీసిందంటే బ్లాక్ బస్టర్. అంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా కూడా 40 మందికి నచ్చదనేది. సో, మరి మీకు ఇంత అంటే ఒక నెగటివిటీ వచ్చింది లేకపోతే ఇది వచ్చినప్పుడు అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద నెగటివిటీ అంటే మనం ఇప్పుడంటే యూ యూజ్ ఇట్ జస్ట్ అంటే ఏమి తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదని మీకు ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు. సో, ఏంటి ఎలా ఉండేది మీ పర్సెప్షన్ టువర్డ్స్ ఇట్ గాని దాన్ని తీసుకున్న విధానం గాని? It was hard. హ్మ్. It was really hard to adjust with that. The thing is, you're enjoying everything. You all of a sudden you are getting all this attention, you are getting all this love, and people are recognizing you. You never got that kind of love before, and you're enjoying all that. That old me was enjoying everything, just being in the moment, just appreciating everything. Then all of a sudden something happened, and all of a sudden it's like people started calling you being pompous, హ్మ్. being you're stubborn. She's just a kid, why she's being so pompous. హ్మ్. And it startled me because I was enjoying all this, and all of a sudden I started to face the negativity of అంటే the బికాజ్ fame. ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యు Everything starts to become a problematic. You have to be conscious. Actually, you have to be conscious the way you talk, the way you behave. You have Yes. to be attentive what is happening around you. You can just be casual the way you used to. So you have to be attentive wherever you are. I wasn't, because I was just enjoying everything. I wasn't. Then all of a sudden people started calling, not people, I mean even relatives or people I know. It's not the strangers, the people that I know. They started calling it out, and not calling it out, it's like started saying something else. So that actually made me so upset. And also it's the you can't casually just go out with the friends, because I was just a teenager and I just wanted to have fun. Yes. So I just couldn't do that.
but then later on I just maybe got a strong skin to it. I just started to, we can't avoid it, we can never avoid it, or we can't say that it's not gonna hurt anymore. That's not gonna happen. But later on we just realize that okay, it's what it is. For every good thing there would be a negative shade, for every great thing there would be that mark there. You have to experience it, you have to go through it. So right now I just reached that phase of my life, okay, let it be, let it go. Or else back then I used to be like shout back or talk back. No, I'm not like that. I used to be like rebel back to it. But right now I don't do that. Maybe I've reached a stage where okay, it's okay. ఫేమ్ ఎలా అయితే వస్తుందో అలాగే ఒక పక్క నుంచి నెగటివిటీ వస్తూ ఉంటది. Yes, those I are accept byproducts. everything. I mean, I accept good opinions from people. Yes, I really accept people who are really tell you the opinions about acting or personal or everything. But as long as they are not vociferous about it, they are not harsh about it, it is fine for me. But the thing is that they are vociferous about it, some people. But I really do appreciate every good opinion or every opinion I get for my acting. And బీయింగ్ టీనేజర్ నుంచి మీరు చేసుకుంటూ వస్తున్నారు, చిన్నప్పటి నుంచి ఉన్నాయి అంటే ఏమైనా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందా సినిమా కోసం? yes, I mean everybody sacrifices something to get what they love. That's it. It's just like that. That's it. Maybe, yeah, like you said, maybe the personal space or the privacy. Yes, I do miss it sometimes, but also I really love when I go out and people recognize me and people know, oh, you're that girl. I really love that. Okay, people recognize me, people know me, people know my character. So that really, I love that. So I can't just say that I need privacy. Okay, wherever I go, I need to be on my personal space. I can't say that. Yes, I love it. I miss it. I have my personal space, but also that's the other side of it. And I mean, I am okay. Like I have a greater thing on this side. I have my career. I have my acting. I'm focusing on that. I have a greater thing this side, and that side, let it be. I mean, it's fine. I am okay to sacrifice. It's something that I'm okay to sacrifice. Yes. అంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టర్స్ ఐస్లో చూసినప్పుడు వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ లేక వాట్ దే ఇమాజిన్ వీ హ్యావ్ టు రీక్రియేట్ దట్ ఆన్ ద స్క్రీన్ కదా. సో దానికోసం ఏంటంటే మనం గ్లామర్గా కనిపించాలి, అట్ ద సేమ్ టైం అంతా మెయింటైన్ చేయాలి కదా. Before I commit to a project, I actually do. When they narrate me the story, I know what they have in their mind. Actually, there are certain characters that I want to avoid, or that I avoided, that I will avoid. And there are certain characters that I like, accept. So all the directors I have worked with, I know that I have worked, all these directors were wonderful directors. I never had a bad experience from any of them. Or I know what they had in their mind, and I always try to be director's actor. So I know my comfort zone. Even when the director knows what an artist is comfortable in. No one ever pushed me, no, you should do this. No directors ever pushed me to that kind of stage. So I was comfortable till now. The only breaking comfort zone as in the language barrier, that is. But no directors ever pushed me out of, when I say no, I don't want to do this, no directors push me out of it. అంటే మీకంటూ ఒక బౌండరీస్ పెట్టుకున్నారా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్? The kind of characters I'm looking for, somewhere where I can perform as an actor, where I'm not looking for a full-fledged character, or the character has to be there from the start to end. I'm not looking for that kind of character, but whenever she is in the frame, I just want her, that character, to be impactful in the film. That's it. So just where I can perform, that's it. And the kind of character is, that is, I just don't want to be eye candy in a film where the only job I have to be is just look pretty, or just be there. Like just be yourself, or you don't have to do much things in it, just be an eye candy. That's kind of character. No offense to that at all. I really appreciate all actors, but personally that kind of characters that I am avoiding, because when I perform, that's when I get my happiness. So that's the kind of character that I am focusing right now. Yeah, that's it. మరి మీ డైట్ చార్ట్ ఏంటి? Diet? I don't have a diet chart. డైట్ చార్ట్ ఏం లేదు, తినేస్తారు, తినేసి ఎలా everything, I eat everything. అంతే. ఎలా సరిపోతుంది అలాగా? అలా ఉండదు ఎలాగా? I'm not a foodie at all. I just taste everything. I'm not a foodie, not at all. But I love tasting everything. I love trying everything. కమింగ్ టు ఛాంపియన్, అంటే రోషన్తో కలిసి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో మెనీ సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు కదా సినిమాలో, సో ఎలా అనిపించింది? I had a great experience. We had a lot of senior actors, and Roshan is such a
sweetest person on set. మ్మ్. Like I said, how he used to help me a lot with the dialogue portion, how him and Pradeep Anna and our DOP Madhi Yes. sir, how they మ్మ్. were so patient with every artist and with me. And we had a wonderful team. మ్మ్. As an, let it be actors, let it be a technical side. So we have a wonderful team. Yes. Yeah. అంటే చంద్రకళ అనగానే మాకు ఫస్ట్ ఎప్పుడైతే గింగిర సాంగ్ వదిలారో గింగిరాగిరి సాంగ్ Mm-hmm. మరొక శ్రీలీల వచ్చిందని మాట్లాడుకున్నారు అయ్యో. ఇండస్ట్రీలో. సో అయ్యో. Sri Leela is one of the great dancers. I అదే mean, కదా మీరంటే ఆ రేంజ్ లో డాన్స్ చేశారు. మీ No, not at all. dance moves Please, అలా please ఉన్నాయి. don't disrespect an answer like Sri Leela, please. First of all, dancing is, I'm not a great dancer. I'm not at all comfortable with that మ్మ్. heavy steps. It isn't a strong suit of mine at all. మ్మ్. So comparing me, even the behind scenes, I was so nervous. మ్మ్. And comparing me with a dancer like Sri Leela, I think it's a disrespect for her. So let's not do that. Not- But I really am a huge fan of her dance. మీరు ఆ రేంజ్ లో చేశారు ఆ సాంగ్ లో. అలా ఉన్నాయి మీ లుక్స్ కానీ ఎవ్రీథింగ్. ఒక తెలుగు అమ్మాయి అనుకున్నారు యాక్చువల్ గా. I really appreciate Sri Leela. So just not compare the dancing. She's a great dancer. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. మీ 2 సినిమాలు రెడీగా ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడానికి. సో బిఫోర్ దట్ తెలుగు గురించి ఏమైనా ఐడియా ఉందా? తెలుగు హీరోస్ కానీ తెలుగు సినిమాలు కానీ ఏమైనా చూసారా ఇంతకుముందు? I mean, we grew up watching Allu Arjun's House film. మల్లు అర్జున్. So yes, of course we do have idea about Telugu cinema. We enjoy watching commercial Telugu films. Yeah. సో ఏమన్నా అంటే ఇప్పుడంటే మీరు యాక్ట్రెస్, బిఫోర్ దట్ ఒక ఆర్డినరీ గర్ల్ కింద ఉన్నప్పుడు గ్రోయింగ్ అప్ ద ప్రాసెస్లో ఏమన్నా వాళ్ళ డైలాగ్స్ చెప్పడం కానీ ఇంట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటిది ఏమైనా ఉండదా? జనరల్గా చేస్తాం. No. I don't practice the dialogues. జనరల్గా చెప్తూ ఉంటాం కదా డైలాగ్స్ అనేది. మనం విన్న తర్వాత ఏదైనా డైలాగ్ ఉంటే ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి కదా యాక్చువల్గా చెప్తూ ఉంటాం కదా నార్మల్గా. మీకు ఏమైనా I mean, yeah, sometimes we just, just funny with the friends, and when we are with friends, we just randomly do that. Yes. ఏమనేవాళ్ళు? Pushpa. అదేమంటారు మలయాళంలో ఏమంటారు? మా తెలుగులో తగ్గేదేలే And అంటారు. Pushpa, Telugulena తగ్గేదేలే. taggedele. ఆ, తాడపిల్లడం. ఏంటది చెప్పండి. బాగా కాన్ఫిడెంట్ తాడతిల్లడా? It's just తాళ తెల్లడ. తాడతిల్లడా. ఇలా చెప్పండి. ఇలా మీరు యువర్ అన్ యాక్ట్రెస్. మేము యాక్ట్రెస్ కదా, అట్లీస్ట్ మేమే చెప్తున్నాం. బట్ మీరు చెప్పొచ్చు యాక్చువల్గా. That's what we తాళ say. తెల్లిదే. తాడతిల్లడా. ఏదో బాగుంది మొత్తానికి వినడానికి బాగుంది. సో అపార్ట్ ఫ్రమ్ అల్లు అర్జున్, హూ ఈజ్ అవర్ ఫేవరెట్ యాక్టర్స్? We watch all Rajamouli sir's film. Dheera, favorite actor. Magadheera. Magadheera. Ram Magadheera, Charan. yes. Magadheera. Iya. Iga. ఈగా. All Rajamouli sir's film. ఓకే. Yeah. మీతో ఇంకో 1 hour మాట్లాడితే నాకు కూడా మలయాళం వచ్చేలాగా ఉంది. ఆహా. మలయాళం పండితుడిని అయిపోతాను. I'll teach you. ఆల్రెడీ చాలా నేర్పించారు. ఇప్పటికే 3-4 పదాలు వచ్చాయి. తెల్లడిగా ఏదో రావట్లేదు. అది. తాడతిల్లడా. తాడతెల్ల ట్రై చేస్తున్నది. అంటే అంటే ఇంత చిల్ వైబ్ ఉన్న ఒక క్యారెక్టర్, అంటే ఇంత ఫ్రీ ఫ్లోగా ఉన్న మీరు అక్కడ అంత మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ ప్లే చేయడం అనేది, సో దాంట్లో అలా కనిపించడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.